సరేనా? ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల సందర్శనలో 39వ దివ్యదేశమైన తిరువెళ్ళకుళ్ళం శ్రీనివాస పెరుమాళ్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల్లో 39వ దివ్యదేశమైన తిరువెళ్ళకుళ్ళం అన్నన్ కోయల్ దివ్యదేశము తమిళనాడు రాష్ట్రంలో సీర్గాళికి 7 కిలోమీటర్ల దూరంలో తిరునంగూర్ ప్రాంతంలో ఉంది. ఈ శ్రీ మహావిష్ణువు ఏకాదశ రుద్రులకు 11 రూపాల్లో దర్శనమిచ్చిన తిరునంగూర్ 11 దివ్య తిరుపతుల్లో ఈ ఆలయం ఒకటి. ఈ క్షేత్రంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు శ్రీనివాస పెరుమాళుగా తూర్పు ముఖంగా నిలుచుని ఉన్న భంగిమలో దర్శనమిస్తారు. అలివేలుమంగ అమ్మ పూవర్ తిరుకమల్ నాచియార్గా దర్శనమిస్తుంది. ఇక్కడ ఉన్న పుష్కరిణికి శ్వేత పుష్కరిణి అని పేరు. ఇక్కడ విమానం శ్వేత విమానం. ఏకాదశ రుద్రునికి శ్వేతకేతు మహారాజుకు ఇక్కడ స్వామి ప్రత్యక్షమయ్యారని పురాణాల ద్వారా తెలుస్తోంది. తిరుమంగై అల్వార్లు ఈ క్షేత్రంలో మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది. తిరుమంగై అల్వార్లు కుముదవల్లి తాయార్ను ఇక్కడే వివాహం చేసుకున్నారని కూడా చెబుతారు. ఈ క్షేత్రంను దక్షిణ తిరుమలగా కూడా పిలుస్తారు. తిరుమలలో ఉన్న శ్రీనివాసునికి ఇక్కడ ఉన్న పెరుమాళ్ళు అన్నయ్య అని, అందుచేత అన్నన్ కోయిల్ అని పేరు వచ్చిందని ప్రతీతి. ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వము సూర్యవంశంలో దుందుమారుడు అనే మహారాజు ఉండేవాడు. అతనికి లేక శ్వేతకేతువు అనే కుమారుడు జన్మించాడు. కుమారుడు అల్పాయుష్కుడని తెలుసుకుని మహారాజు ఎంతో బాధపడి వశిష్ఠ మహర్షిని తన కుమారుడు దీర్ఘాయువు పొందే మార్గము చెప్పమని ప్రార్థించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మహారాజుతో పలాసవనంకు శ్వేతకేతువుని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న మహర్షులకు చూపించి వారినే దీర్ఘాయువు పొందే మార్గంను చెప్పమని కోరమని చెప్పెను. వశిష్ఠ మహర్షి చెప్పిన విధంగా మహారాజు తన కుమారుడిని తీసుకుని ఈ క్షేత్రంకు వచ్చి అక్కడ ఉన్న ఋషులను అడగగా శ్రీ మహావిష్ణువు కొరకు తపస్సు చేయమని చెప్పెను. ఆ విధంగా మహారాజు తన కుమారుడితో పాటు ఈ క్షేత్రంలో చాలా కాలం పాటు ఉండి శ్రీ మహావిష్ణువుకు తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు మహారాజుకు శ్వేతకేతువుకు ఇక్కడ ప్రత్యక్షమయ్యి దీర్ఘాయువును ప్రసాదించారని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్వేతకేతు నిత్యం ఈ పుష్కరిణిలో స్నానం చేయడం వల్ల ఇక్కడ ఉన్న పుష్కరిణికి శ్వేత పుష్కరిణి అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రంను దక్షిణ తిరుమలగా పిలుస్తారు. ఈ క్షేత్రంను దర్శించుకుంటే తిరుమల క్షేత్రంను దర్శించుకున్నంత ఫలితం లభిస్తుందని కూడా భక్తుల నమ్మకం. ఇంతటి విశిష్టత మహత్యం కలిగిన తిరువెళ్ళకుళ్ళం దివ్యదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. ఈ వీడియో మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు, భాగవత పురాణ కథలు, శ్రీ వైష్ణవ 108 దివ్యదేశాల యొక్క స్థల పురాణ మహత్యం చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.